మంచిర్యాలకు చెందిన రవి కిరణాలు ఆర్ట్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు ప్రభు కిరణ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం షార్ట్ ఫిల్మ్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నామని, వివిధ సంస్థలు తాము రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ₹300 ఎంట్రీ ఫీజుతో డిసెంబర్ 10 లోపు తమ ఎంట్రీలను పంపాలని, షార్ట్ ఫిల్మ్ నిడివిడి ఎలాంటి పరిమితులు లేవని తెలిపారు. అవార్డ్స్ ప్రధానోత్సవం డిసెంబర్ 28న జరుగుతుందని, ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి వివిధ విభాగాలలో ప్రతిమ కనబర్చిన కళాకారులను అవార్డులు అందజేయబడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు మంచిర్యాల రవి కిరణ్ల ఆర్ట్స్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రశంసనీయమని, ఉభయ తెలుగు రాష్ట్రాల షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకోవాలని సూచించారు. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో ఉభయ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతిభావంతులు పాల్గొల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క వేడుకలు నూతన సంవత్సర సందర్భంగా 28వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరం ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకు మేము దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మీ యొక్క ఎంట్రీ పంపించవలసిన చివరి తేదీ 10వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరం. ఈ యొక్క డిసెంబర్ 10వ తారీఖు మీ యొక్క చివరి ఎంట్రీ డేట్. దీంట్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క ప్రతిభావంతులకి 28వ తారీఖు జరిగే నూతన సంవత్సర వేడుకల్లో అవార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొనవలసి. మంచిర్యాల నుండి రవి కిరణాలు ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రభు కిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ని నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కళాకారుడు ఈ యొక్క కాంటెస్ట్కి అర్హులే. వారు ఏవైతే యూట్యూబ్ కోసం సినిమాలు తీశారో వారి సినిమాలని మరి ఈ అవార్డ్ ఫంక్షన్స్ కోసము మీరు ఎంట్రీ ఫీజు ₹300 కట్టి మీరు మీ యొక్క సినిమాలని ఇట్లా పంపించినట్లయితే అందులో బెస్ట్ సినిమాగా, బెస్ట్ డిఓపిగా, బెస్ట్ పర్ఫార్మెన్స్ మేల్ అండ్ ఫీమేల్, కమేడియన్, బెస్ట్ ఫోక్ సాంగ్, బెస్ట్ ఎడిటర్గా ఇట్లా వివిధ విభాగాలలో బెస్ట్ అనే దానికి ఒక అవార్డు ఇస్తూ మరి వారికి గౌరవప్రదంగా వారిని సన్మానించి వారికి ఒక సర్టిఫికెట్ ప్రదానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని రాబోయే న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళు నిర్వహించబోతున్నారు. దీనికోసం ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కళాకారులందరూ కూడా మీ యొక్క ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈ వేదికను మీరందరూ కూడా మరి వాడుకొని మీ యొక్క కళని ప్రపంచానికి తెలియజేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో కంకనాల సత్యనారాయణ, అశోక్ వేమ్ల, మణి దీపక్, బీసీ సంఘాల నాయకులు గజ్జెల్లి వెంకన్న, ఎండి అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.